సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా, యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాడని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కానాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలైతే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్య రాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక చరిత్ర ఈరోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిజంగానే ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ